పంచవన్నపట్నంలో కొంతవారిళ్ళల్లా పండుకోవమ్మా కొంతవారిళ్ళల్లా నిద్రపో నా తల్లి నిద్రపో తల్లి నిద్రపో ఎల్లమ్మ పైసలు వాళ్ళ జేబులోనే ఉంటాయి తల్లి మంచిగా దండ పెట్టుకుని 2 ఏళ్ళకి ఒకసారి చేస్తారు 11 ఏళ్ళకి మళ్ళీ వేసి మళ్ళీ 5 ఏళ్ళక 3 ఏళ్ళు ముచ్చటగా చేయాలి ఓకేనా తల్లి మంచిగా చూసుకుంటే మళ్ళీ సంవత్సరం మళ్ళీ 11 3 సార్లు చేసి మొక్కుకోవాలి ఫోన్ చేసి అందుకే 3 సార్లు చేయాలి ఏడాది తర్వాత మొక్కుకోవాలి ఏడాది సరిపోదా చేస్తారు అంత దూరం చేయరమ్మా అంత దూరం చెయ్యరు చేసేది మొదటిసారి కదా ఇంకా 2 సార్లు చేస్తాం సంవత్సరానికి ఒకసారి మొక్కుకోండి 3 ఏళ్ళు మంచిగా అయినాక అప్పుడు మీరు మొక్కుకోండి 3 ఏళ్ళ మళ్ళీ 5 ఏళ్ళు అప్పుడు ఉంటది సరేనా చేస్తారు బలం వస్తుంది నమ్మకం ఉండాలి దేవుని మీద కాంగ్రెస్ వచ్చిన అయ్యో బెల్లమ్మ భక్తులు ఎవరమ్మ భక్తులు మంచిగా కట్టారు కాంగ్రెస్ వేసుకుంటే మంచిగా మతగులు మీరు వేసుకుంటే అమ్మవారు ఎల్లమ్మ తల్లి మంచిగా చల్లగా చూస్తుంది మంచిగా కోడికి పరిగెత్తుంది ఫోన్లు పైసలు బంగారము ఏమంటారు క్లిప్పులు గ్లాసెస్ హ్యాండ్ బ్యాగులు క్లిప్పులు మీకు ఫోన్లు మాకు పండుకోనా తల్లి పండుకో అమ్మా పండుకో ఎల్లమ్మ మీ డాడీగా మల్లయ్య చదువుకుంటూ మీ డాడీ మల్లయ్య పల్లవి చదువుకుంటే మీ అమ్మ పల్లవి పెట్టాలి ఫోన్ పే గూగుల్ పే స్కానర్ పెట్టచ్చు ఫోన్ పే గూగుల్ పే మీ కొడుకు మారును చదువుకుంటే పండుకోదండి అంటే మళ్ళీ వస్తుంది
పంటలేదు ఎల్లమ్మ మొండి ఉన్నది. నాకు వేసినావు ఎల్లమ్మ తల్లి 2 చేతుల్లో లేపు आवाज వినిపించలేక आवाज వస్తారు ఇలా సంవత్సరం చేస్తారు ఇప్పుడు ఇస్తే జల్దీ మొత్తం పల్లె దగ్గర అమ్మ బండారి అందలేదు దేవుడు వచ్చినట్లు శివసత్తులు తండ్రి పేరు చెప్పమని కారమ్మ బాధ పెడుతుండు
కాళ్ళకుండా మారాలి కింద కారిపోలేదు నెత్తిలున్న చిరికల బెల్లం రాలిపోలేదు ఓడినుండ ఓడి బియ్యం కిందికి రాలలేదురా అలనాడు మీ నాయనకు నాకు లెక్కమైనాడు కార్తీక రాజు బాబరి అవతారం మీద వచ్చి నాగవెల్లి ఎత్తగొట్టిన కొడక మురులకు కావాలి మునిమంత్రం కావాలి నాలుగు మీద 4 నక్షత్రాలు 4 మంత్రాలు కావాలన్నాడు శివరత్న తీర్థం చేతుల గురుమూల నేర్చుకున్న తర్వాత మీ నాయన నాకు నాగవెల్లి ఎంతవరకు ఎప్పుడు ఎత్తగొట్టిండో మీ నాయన చేతుకున్న కంకరమ్ము నారాయణ కట్టినాడు రామస్వామి నా చేతి కంకరమ్ము రామయ్య పందిరి కొమ్మకైనా కట్టినమురా కింద సింగము రామయ్య పందిరి కొమ్మకైనా మేము కడతీవి భర్తకు వచ్చిన కష్టముల్ల భార్యకు సగభాగము భార్యకు వచ్చిన కష్టముల్ల భర్తకు సగభాగము సతిపురుషు లేకమైతేనే సర్వదేవత లేకమైతారు భార్య భర్త లేకమైతేనే మరి ఎక్కువ అంటే ఎక్కువ దిగమంట దిగుతాయిరా నాయనతో నేను నాతో మీ నాయన అడవిలోకి వచ్చి కాంచారు మరి కన్నెకోయిల పుట్టగాడ మీ నాయన ఎప్పుడు తలుసు పట్టిందో పరశురామ సాక్షార పోరం అంటే కుమ్మరోళ్ళు వేసిన కుంట కాదు వడ్లోళ్ళు వేసిన తోలి కుంట కాదు కమ్మరోళ్ళు వేసిన కంచి బిడ్డ కాదు రామా సాక్షార పోరం అంటే గంగల ఒట్టి వయసుకొని సంక్రాంతి గురుగుల పోరం కుండలు వేసిన మోసై సారి వేసిన అరిసై ఏనాడు రోగలు వేసి రామా ఏనాడు మోసేది తగ్గిన కంటినే పరేషాన వేసుకొని నేను జరిగింది రాముడు నా చేతి కంకరమ్ము రామయ్య రమ్మని కన్న తల్లికి కన్న తండ్రి 30 కోట్ల 33 కోట్ల దేవుడు శివశక్తుల శనార్థి కుల దైవానికి శనార్థి అస్నాలేశ్వరం సెలవేనా ఫస్ట్ ఇంటో నువ్వు ఇగో చూడు 5 సార్లు తిరగమని ఆమె ఏం కాదు అదే తిరుగుతుంది మీరు ఇద్దరు వేసుకుంటుంది నీకు అన్ని ఎకరాలు దండ పెట్టుకో మళ్ళీ చూసుకున్నా మర్చిపోయినది లేదు అయ్యో తిన్నాడు అయిపోతుంది అమ్మాయి మంచిగా దండం పెట్టుకొని ఒకటే కోరిక అనుకోరు ఇద్దరు మాట్లాడుకోరు ఏ కోరిక అనుకోరు సిగ్గుపడుతుర్రు ఇంకా సిగ్గుపడుతుర్రు కూర్చో కూర్చో ఏం మీరు కూడా ఏంది అఖిలు అట్లా 5 సార్లు ఒకసారి రాలి ఆ బందికి రుద్దుకోండి పలకరం మీద
అది వింటే ఇష్టమా? ఇంటామనే కదా ఆ? మరి అదే పాటించాలి అని నేను ఏం లేదు చేసిన ఆమె కూడా పని చేస్తుంది. అంటే ఇక సంవత్సర కాడ ఆడితే తినొద్దు. తెలుసు మనకు ఏ తెలుసు తెలిసిన మనిషికి ఒక్కటే ఏమని వేసింది మూడైనాయి మూడా ఆ మూలకు ఒకటి వేయి. వేసి మళ్ళీ ముందు ఒకసారి ఇద్దరే ఆమె పానం పల్లవ పానం నా పానం ఉన్నాయండి మెత్తగా. అట్లనే ఉంటుంది వారం అంతా మొత్తం. అసలు వేసిన వాళ్ళు పండుగ చేసిన వాళ్ళు ఉంటేనే వేయాలి. అయినా అదమ్మా. ఇంకోసారి వేయరా? ఒకసారి ఏమని వచ్చింది నాకు? చెప్తానే ఉన్నాం కదమ్మా, పదాన్ని తొక్కిన వాళ్ళు శివశక్తులు ఎవరైనా ఉంటే అస్సలు అయ్యి ఉందని. అక్కడ నేను ముద్దరికి నేను ముద్దు అక్కడికి పోతాను. ఏమవుతుంది దండం పెట్టుకోండి. ఎందుకంటే మర్చిపోయి అదే అనుకోలేదు ఏందో తెలుసుకుంటాను. వేసుకుని అందరూ వేసిరా? ఇంకెవరు వేస్తారు? ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది కానీ ఇస్తలేదు ఇంకా రుద్దకు దానికి అంత పాస్ ఉంటుంది పాస్ ఉంటుంది. ఇప్పుడు గురువు అయితే కార్తీక్ తెలుగులో జరసేపు నిమ్మలంగా ఉండు రమ్మ మాట్లాడకుండా. ఏదో పని చేసి ఏదో కట్టి అట్లా అనొద్దు. గురువు అనేది ఉంటుంది. గురువు తెలుసు కదా, గురువు మనం కూడా తిట్టలేదు. మంచికి చెడు కూడా నిలబెడతాం. మీకు ఆపద వచ్చినా సంపద వచ్చినా ఒక గురువు ఉండాలి. అవి అక్కడే ఎక్కడ పోయినా కానీ నువ్వు చూస్తే కానీ గురువు ఫోన్ చేసి పోవాలి. మంచిగా చేసుకో. మంచిగా నిండు బండారు చెప్తే మంచిగా అవుతుంది. మంచిగా మనం నీరు తిరుగుతున్నా బతకదంతా. మనం ఎంత నేర్చుకుంటే నువ్వు ఏం పెట్టి పెట్టు సరే దండం పెట్టుకో దేవునికి, అదికే సంతోషం. మనం నిమ్మ మనస్ఫూర్తిగా దండం పెడితే అదే నిమ్మది. మంగళవారం నాడు అప్పిచ్చేది అప్పు తెచ్చేది అది గుర్తు పెట్టుకోవాలి. ఆ రోజు మంగళవారం మాత్రం నిష్ఠ ఉండాలి. వేడి చేయండి మొదలు అట్లనే ఉంటుంది. ఐదు తులాలు పెట్టుకున్నాం. అట్లా పెట్టాలి. గురువు తర్వాతనే ఇస్తున్నా. అలా అమ్మవాళ్ళు చేయించాను. నేను చేయించాను. రుద్రాక్ష కడుతున్నా అంటే లింగం అంటాం. ఇష్టమే కదా, ఇది ఇష్టమే కదా. ఒక బిడ్డ ఎట్లా నువ్వు అట్లా ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా అట్లా. ఇది నా గురించి అయితే తెలుసు కదా, నేను దేనికైనా రెస్పాండ్ అవుతా అని చెప్తాను. మీరు ఇష్టపూర్వకంగా పిలుస్తేనే వచ్చినాం, పండుగ చేసినాం. నేను చెప్పింది పద్ధతిగా నడుచుకోవాలి, హద్దు దాటదు. తర్వాత మళ్ళీ ఇంతకుముందు మీరు పోయి ఏదైనా చేసుకున్నా కూడా నాకు సంబంధం ఉండదు. ఏదన్నా మంచిగా చెడైనా అడగాలి. కాయలలో ఏదైనా ఒకటి వదిలేసాను, సొరకాయ వదిలేసుకో, సరేనా? ఇప్పటి నుంచి ఏడు తినద్దు. తినరు, పెరుగు వస్తుంది తింటాం. అట్లా మంగళవారం నిష్ట కోల్చుకోవాలి. పాలు పరమాన్నం చేసి అమ్మవారికి పెట్టాలి. ఓపిక అంతే. మనం ఎంత నీతి ఉంటే అంత మంచిగా మనం ఇస్తాం, సరేనా? ఇప్పుడు నీ బలం కూడా రాలే ఆమెకి. అదేస్తే ఏ బాగుంది.
ఇప్పుడు వరకు జరుగుతుంది. ఇట్లా వేసుకోవాలి. లైసెన్స్ వచ్చినట్టు ఆర్డర్ ఇంటికెళ్ళి ఎంత దండం పెట్టిన గురువు ఇంకొస్తేనే మంచిగా ఇట్లా నార్మల్ మొక్క చేయండి, తర్వాత మొక్కొచ్చు మళ్ళీ అసలు మొక్క కూడా లే దూరం ఇలా కూడా నిజరే పటంకాడికి రాకుండా అమ్మాయి వారు పట్టుకోవయ్యా ఎటు ఏ కార్తీక్ ఎర్రగడ్డ కార్తీక్ వాళ్ళ గురువు సైదాబాద్ ఆనంద్ ఒగ్గోళ్ళు ఎవరు ఒగ్గశోక్ అంటే ఎట్లుంటా అంటే పక్కనే ఉంటారు మూడే రెండే అవన్నీ ఏమైనా వీళ్ళెక్కనే ఉన్నట్టు మొండి కుమారు మొత్తం యూట్యూబ్ ఛానల్ ఉందా
మా తండ్రి శంకరుడు లోకాలు వేలు ఆది పరమేశ్వర మమ్మగన్నదాన మా తల్లి పార్వతీదేవి పాదాల 10,000 శరణం. 3 గుండ్ల మీద వెలిసిన మాయి ముగ్ధ జల రామలింగేశ్వర ఆరాధ్యుని శ్రీశైల పర్వతమందు శ్రీ మల్లికార్జుడ ఇక బంధలను విసించువాడ గోలా శంకరుడ కాష్టాల గడ్డలోన కాపు గాడుస్తున్నవాడ నై కైలాసపతి భూమి ఏతున్నవాడ బోబుడ్డ చెంగమయ్య రాజ్యం ఏతున్నవాడ హరినాథ్ చెంగు ఇక ఏదని నిండ రుద్రాక్షలు పెరికలు వేసుకున్న ఈరనాగా ఈ జడలు ఇక దేశాలు తిరిగేటి దేవజంగముడు రాజ్యాలు తిరిగేటి రాతి జంగముడు నీతి వంటి కాలి వేడి పడవని కరిగంట బుడ్డ చెరుపాలు నైన బుడిది పిల్లలుడు కాసేపు వస్త్రాలు 24 గడియల్ల హరిలోక సంచారి ఇక మెట్టు మెట్టుకనైన మేలైన పూజల గుండె గుండెకు బారి గుర్తైన పూజనైన నేతి గుండము మరి కాలగుండము 10,000 మోపెల్ల రూపు రుద్రాక్ష దండ నిలువెత్తు రూపు నీలగంట 10,000 నీకు బుడుబుడుకలోడ బుడ జంగమయ్య రాజ్యాలు తిరిగేటి రంకు జంగమయ్య దేశాలు తిరిగేటి దేవగిరి జంగమ 10,000 ఇక ఎడమకంట మెల్లేడి రాజలింగ కొలి కాళి కుష్టాలి గుడి రాజలింగ కాలింగ మడుగులు కంచె మిలాడ తెల్లేటి గుళ్ళే రాజన్న రారజోగన్నము కన్నల్లార 10,000 నీకు ఇక తంబాన కోడలు లింగాన కాసులు ఇక మాయల పక్కిరోడ పగడి ఏసగారి కుటుంబలోడ 10,000 ఇక జిల్లెడు పువ్వులనైన జిట్టు మంత్రాలు అర్ధ తామర నీవు ఆత్మలింగానివి మోదుకు నమ్వాలి మొగలి పూల విద్య నీది నా ముత్యమంతలింగమా భూలోక కర్త పగడమంతలింగమా ప్రపంచకర్త మూతి ముగ్గులిన నాయి బోడి లింగమా 10,000 ఇక 7 గంటల 7 లింగాల వాడ 10,000 నాయనా ఆడుకుంటూ రావే గంగ రావే సగమెత్తి రావే ఊర గంగ రావే జటాధరుని జడగొప్పల బంది అయిన దాన జగజ్జడల జాన దేవి రోమ రోమాల శంకర నామం ఇక 7 తంబాల అవతార 8 అవతారము బేస్త మోహిని బిడ్డనంటే విపిన తల్లి నీకు సరేనే జిల్లెడు పువ్వులు చూడు సప్ప పెండుల దాన నోతుల్ల గంగ గోతుల్ల గంగ 10,000 గనక ఇక పుట్టలోన పుట్టి నాటి భూలోక సుందరి నంటి పత్తి వృక్షాన వెలిసిన పరమ కళ్యాణి నేను ఇక నేను ఒక్కదాను పుట్టిన ఓంకార బలి ఉత్తరాన పుట్టిన మావిరాల దేవిని జగతికి జోలబట్టిన జగదంబను నేను ఇక నాది 3 ఊర్ల ముష్టి 7 ఇండ్ల జోగు వాడ జోగం ఎత్తిన జోగులంబనంటి పుట్టు జోగు దాని ఎరకల నాంచారిని ఇక ఎరక చెప్పుతాను బిడ్డ ఎరక చెప్పుతాను ఎల్ల రాజ్యాలకు నేను ఎరక చెప్పేటి దాని సవరాజాలు సవరిచ్చేటి దాని ఇక శివునికి చెప్పిన నేను చిన్నారి ఎరుక బ్రహ్మకు చెప్పిన నేను బలమైన ఎరుక విష్ణుకు చెప్పిన వారి చిత్తారి ఎరుకో నా ఎరుక నేను 7 ఇండ్ల 16 ఇండ్ల బల్లిని రా నాది పుట్టి ఉన్నాల గడ్డ తావు తన్నెళ్ళ వల్లి ఉండు ఉష్ణవాద బావి బలకాని పేడ నీడ నిమ్మల్ల బావి మది గోలుకొండ 10,000 చంద్రవంశము నాది పాలకాయల గోత్రము నాది నా కైదాల గట్ట కలందారి పుల్ల జమ్యాకురాద తాటాకు నంబు నాది నెలకొన్న దానిల మంచి తాపురంబు గనక 10,000 గద్దెల్ల మారినంటి గవ్వల దర్శనంటి గవ్వలోన పుట్టిన గణమైన దానం రేవుల్లో పుట్టిన ఆడేను కాజోని ఇక ఊరికి ఉత్తరాన ఊడల్లో మర్రి చెట్టు కింద నాలుగుడి రాజని వంటి పాదాలు గనక 10,000 గౌతముడి కోడలు నిన్ను అత్తాలి ఆంబ గనక 10,000 ఇక 24 గడియల్ల హరి బ్రహ్మచారిని 12 గడియల కుష్టి వ్యాధిగ్రస్తురాలను మట్టు మంగళవారు మల్లలోడు పోసుకుంట గనక 10,000 ఇక నేను సీమంత కత్త మీద సిద్ధ కోరినంటి గనక 10,000 నాది 7 బండ్లే ఆపాకు ఎంగ పంబలోలు 10 బండ్లే ఆపాకు పక్కన బయల వాళ్ళు ఇక డంకు నాదాలు నా పిన్నెల మోతలు ఎండి చెమిడి కలు ఏ నాగబనులు ఎంట 7 శక్తులు ముందల గీర కొడుకులు కిన్నెరవాణి బట్టి కీలు బొమ్మని వేసిన బయల వాణి బట్టి బాలు వేసిన పంబాల వాణి బట్టి పక్కకు పెట్టిన పాల గవ్వ నాది పైడి గవ్వ నాది బంగారి గవ్వ ఎంత గవ్వ మారేడు గవ్వలోన మరి ఉండదాని ఇక పెద్ద పాములు పెద్ద నేలమంటే చిన్న పాములు చిన్న నేలమంటే మడిచిన పాములు బట్టి మరి గట్లు కొట్టిన చేరి పూతుల బట్టి జడగొప్పులు వేసిన పేల నావులు నా తన బేడులు ఇక జైల నాగుల బట్టి జంజిరాలు నాగుల బట్టి నడుగట్టి కొట్టిన కోడి నాగుల బట్టి చెల్ల కోలండి పాకేటి పాములు నా పలుపు గద్దెలు పూసేటి పాములు కురిసి పీఠాలు కాన నావులు నా కనక భూషణాలు
ఇక శశిరేఖ పాములు శ్రీనిండ గాజులు ఇక సూర్యచంద్రులు నా సుక్కబొట్టులు నింగి నేలలు నా గద్దెగుడులు పంచభూతాలు పక్క చుట్టాలు అష్ట దిక్కులు నా మీన మామల్లారపదివి ఇక విద్య నేర్పిన వాడ వీరాంజనేయుడు బుద్ధి చెప్పిన దాన పూనాచారి సర్ది చెప్పిన వాడ కుల జాంబవంత మంత్రం నేర్పిన వాడ భుజ పాల రెడ్డి కనుక 10,000 మరియు గురుడా రాత రాసిన వాడ హరి బ్రహ్మదేవుడ పిన తల్లి శారదమ్మ పాదాన 10,000 శరణు మాయ మంత్రాలు గల్ల దాన్ని ముత్తు మారెమ్మనంటే కరుణించదాని కరుమారెమ్మను రాస 4 వస్త్రాలు ధరించి బరిగత్తి బలిన మాంటి బండారి గిలిగబడితే శూల దండముట మురుకనాదం అంటెడి గవ్వలతోటి అల్లుకున్న బుట్టి సోలెడి గవ్వలతో నా సొగసైన బుట్టి కనుక 10,000 మానేడు గవ్వలతోటి మలుచుకున్న బుట్టి నాది కనుక 10,000 చీకటి మావురం నాది చిన్న గవ్వల కోట అడ్డడి మావురం నాది ఆది గవ్వల కోట ముత్తెడు మావురం నాది ముద్దు గవ్వల కోట కనుక 10,000 నాదాయ కల్లార నాదాయి సెల్లెల్లార పాదాన 10,000 మరి మంత్రగాడు నా మేన మామ చిన్న మామరాలు చిత్రాంగి వార కట్టుబోతున్న వాడు నా కొన్న కొడుక పెట్టుబోతున్న వాడు నా పెద్ద కొడుక 10,000 సరేనోయ్ నా సాయిటి గణములార పలక దర్శనాలు శరణు గడి లోపల కనుక 10,000 ఆనందము తోటి కనుక 10,000 మున్నూరు దేవులు నా ముత్యాల ముగ్గులు పల్లూరు దేవులు పగడాల ముగ్గులు కనుక 10,000 ఇక అక్క చెల్లెళ్ళకు నేటికి అవతారానికైనా కానీ ఆట పాటలకి ఏమి లోటు లేదు లేగల్లారా మరి 10,000 బండారి పెట్టిన నేను భాగ్యాలు ఇచ్చేట 10,000 గొప్ప అయినదాను మరి ఏమో ఈ సుమ్మ కనుక 10,000 నేటికి అవతారానికైనా కానీ సంతోషమే నా చెల్లె 2 బాకులు నెరవిని పెట్టేటట్టు చెప్పుకోవాలి మరి తల్లిదండ్రుల నామాలు నీ నామము చెప్పుకోతావు తంగేదేవి ఆనందము తోటి 2 నుడుగులు బయట పెట్టుకో సెల్లే 10,000 నా తండ్రి పరమేశ నా తల్లి పార్వతి 10,000 తండ్రి 10,000 తల్లి ఆటపాటలతోని గంగవైరంగా నా కళ్యాణం నా కొల్లేరు నేను జరిపించుకున్నా నా లేఖను ఎట్లా తీసుకుపోయినా మళ్ళీ నా లేఖను అనుకున్నట్లుగా నేను నిల్చున్నా నా కొల్లేరులో నేను మరి ఆనందమైన సంతోషమే గనక 10,000 శాంతంబుతోటి 5 ఆజ్ఞలతోటి ఆనతి పెట్టుకొని గద్దె మీద సవారి చేసుకొని మరి చెప్తున్న కనుక అన్న మాట ఆడిదప్పద్దు కోరిన మాట కమ్ముల వాడేసుకొని చూపించాలి మాయ మర్మమే ఉండగా నష్టం లోపల చూపెట్టాలి 10,000 మరి నేటికి సంతోషమేరా నీకు 2 నడుగులు మరి సంతోషం బండాలి బట్టి ఆనందముతోటి వస్తంలో బలమయ్యే గోరంత బండ కొండంత పన్ను రాజాల మీద కస్తేరి మోతనాది కనుక 10,000 ఆజ్ఞ జపురాయ రామలింగ కనుక 10,000 సంతోషం మరలాగా 10,000 చింత ఏమున్న కదరా సిక్కులతోటి అన్ని నేను తీసుకుంటా పో మరి భయం లేదు చూడురా బిడ్డ 10,000 గడి లోపల అంతా ఆనందము చేస్తే పోరా బిడ్డ నిన్ను ఏలు కోరే అప్పుడు కన్ను పెట్టుకొని ఉన్న గడి లోపల కానీ నీకే బలిమిచ్చి చేపించుకున్నాం పోరా బిడ్డ 10,000 ఇట్లా జరిగేది ఉన్నా కానీ నేను అట్లా గుంజుకొచ్చిన బిడ్డ 30 తిప్పలు పడ్డా 3 కన్ను చూసిన పోలే 10,000 మరి నన్ను ఎత్తుకున్నట్టు ఆనందముతో మీ మూలు కూడా ఎత్తుకొని చూపిస్తా కోరుకుందు గనక పొలుపు దిగి ఉంట గనక పెద్ద 10,000 ఇక తలుసుకున్నట్టు తల మీద గొడిగై నేను ఉంటున్నారు 10,000 ఆనందము తోటి గనక 10,000 ఈ 2 దారాలు కొల్లారి బంధించి ఈ యొక్క దారిని నా గద్దె మీద పెట్టుకోవాలి కోలి 10,000
కలార సెల్లెల్లార గంగపతి వేలు నల్ల ఊసగొచ్చినట్టు నాదు చెప్పు నైన తెల్ల ఊసగొచ్చినట్టు తెలి చెప్పబారి గనగపతి వేలు సంతోషం మరి ఆనందము పదివేలు ఓం గణగపతి వేలు అమ్మగన్నవాడు లోక శంకరుడు గణగపతి వేలు పార్వతమ్మ 10,000 ఆనందము తోటి గణగపతి వేలు ఈమెకి వాళ్ళ చిన్నమ్మలు ఎవరు 4 అడగాలి పల్లవి వాళ్ళ చిన్నమ్మలు లేరా ఇంకెవ్వరు అందుకని ఆగినాం మేము. నువ్వు చూడు పిన్నివే కదా ఇంటోళ్ళే అన్నారు కదా. వాళ్ళ ఆకులు యాపతో గుంజుతారండి ఇంకా బట్టలు ఇది ఒక బట్టను చూడమ్మా తీసుకోవాలి ఏం తింటున్నావు ఏం తింటున్నావు వాళ్ళ అన్నం పప్పు సాంబార్ వంకాయ మసాలా అలా కూర అయిపోయింది కాజా మసి మటన్ చికెన్ అన్నమే తింటుంది మంచిగా మేమైతే మస్తు తిన్నాం తెలుసా ఏంటి డబల్ కమిటనా ఏంటిది ఏం లేదు ప్లీజ్ ఇద్దరు కోతిలు
ఊరిపోయి